హాయ్ వేస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను చాలా సంవత్సరాల తర్వాత ఈ పచ్చడి చేశానండి. ఏం పచ్చడి అంటే కమలా పండ్లు తొక్కల పచ్చడి అనమాట. అబ్బా, తొక్కల పచ్చడి అనుకోవద్దు. మేము 2015లో కార్వార్లో కర్ణాటకలో ఉన్నామన్నమాట. కర్ణాటకలో ఉండేటప్పుడు మా ఎదురు క్వార్టర్లో కేరళ ఆవిడ ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఎక్కువగా చేస్తారనుకుంటా. నాకు ఆవిడ చెప్పిన దాకా తెలియదండి ఈ తొక్కులతో కూడా పచ్చడి చేస్తారని. కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. కొన్ని మనం అసలు ఊహించం. అలాంటివి వాళ్ళకి స్పెషల్స్ కూడా అన్నమాట. సో ఆవిడ ఎప్పుడు ఒకసారి చేసి పెట్టిన తర్వాత ఇంకా ఆవిడ ఆధ్వర్యంలో నేను నేర్చుకొని అప్పుడప్పుడు చేస్తూ ఉండేదాన్ని. ఈ మధ్య కమలాకాయలు బాగా వస్తున్నాయి కదా అని చెప్పేసి వీటితోటి ఇప్పుడైతే ట్రై చేశాను కాదు వీడియో చేశాను అనమాట. అయితే నేను కొంచెం గట్టిగా వాళ్ళైతే చింతపండు వేయరండి, ఎందుకంటే వాళ్ళు చింతపండు పులుపు ఎక్కువ తినరు కాబట్టి. బట్ మనకు పచ్చడి అంటే కొంచెం పుల్లగా కారంగా ఉండాలి కాబట్టి నేనైతే కొంచెం చింతపండు ఎక్స్ట్రా వేసుకున్నాను. అయితే కొంచెం గట్టి పచ్చడిలాగా అయితే తయారు చేశారనమాట. దీన్ని దోశల్లోకి ఇడ్లీల్లోకి కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్లు వేసి ఒక్కసారి మళ్ళీ మిక్సీ వేసుకున్నామంటే అలా కూడా పనికొస్తుంది. నేను ఇది అన్నంలోకి చేశాను, బట్ ఆల్ పర్పస్ అనమాట. ఇప్పుడు రేపు దోశలు చేసామనుకోండి, వేరే పచ్చడి ఎవరు చేస్తారులే అని చెప్పేసి ఇదైతే మిక్సీలో వేసి కొంచెం నీళ్ళు వేసేసి. సో ఈరోజు మనందరి కోసం చాలా మందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఇలాంటి పచ్చడి ఉంది అని మాత్రం ఒకటి చెప్పాలి అనేసి నా తాపత్రయం అనమాట. సో వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ నాకు మా ఎదురింటి ఆవిడ ఇది పచ్చడి ఇచ్చినప్పుడు ఫస్ట్ దేంది అది చెప్పలేదన్నమాట. అంటే ఆవిడేమనుకున్నారు, మనం కూడా చేసుకుంటామేమో అనేసి. కాకపోతే మనం చేసినప్పుడు ఇస్తాం కదా నైబర్స్కి, అలా ఇచ్చారనమాట. అయితే బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉన్నింది నాకు. ఏంటి అని తర్వాత అడిగితే అప్పుడు చెప్పారనమాట. అంటే అవునా, అది కూడా చేస్తారా అంటే, అదే మీకు తెలీదా, మీరు చెయ్యరా అనేసి అప్పుడు అడిగారనమాట. సో అలా తెలిసిందనమాట. ఇప్పుడైతే నేను దీనికి ఒక 2 కాయలు అయితే చేసుకుంటున్నాను. 2 కాయలు తొక్కు అయితే తీసుకొని చేస్తున్నాను అనమాట. అన్నీ శుభ్రంగా కడిగేసేసి వీటిని ఏంటంటే కొంచెం నీళ్ళు వేసి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడకనివ్వాలి. అది ఎందుకనేది నాకు తెలియలేదు, మళ్ళీ అడగాలి ఈసారి ఎందుకనేది. బట్ ఆవిడ ప్రాసెస్ అప్పుడు చెప్పారు, ఆవిడని పక్కన పెట్టుకొనే చేశాను. కాకపోతే ఏదో కబుర్లు చెప్పుకుంటూ అలాగా అనిచ్చేసామన్నమాట. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. సో అది ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసేసి ఒక కడాయిలో అయితే కొంచెం నూనె తీసుకొని దానికి నేను 1 కప్పు, అంటే మీరు ఎంత కావాలంటే అంత చూసుకోండి మరి క్వాంటిటీ. నేనైతే 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు శనగపప్పు వేశాను. మీకు కావాల్సినంత కారానికి తగ్గట్టు మిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేస్తే ఒక 2-3 రోజులు నిలవ ఉంటుంది అనమాట, బయట పెట్టినా కానీ. సో నేనైతే ఎండుమిరపకాయలు కట్ చేసేసి, కొబ్బరి మాత్రం కంపల్సరీగా వేయాలండి. ఇంకా చెప్పేదేముంది, కేరళ వాళ్ళది అంటే కొబ్బరి లేకుండా ఏ వంట మాత్రం చేస్తారు వాళ్ళు, ఏమంటారు? అవునా కాదా? నా దగ్గర కూడా రెడీగా పచ్చి కొబ్బరి ఉన్నింది, వేసేసాను. ఇలా వేయచ్చు, తురిమైనా వేయచ్చు. సో అది కొంచెం వేగాక కొంచెం కొత్తిమీర వేసేసి అది కూడా కొంచెం వాడాక దాన్ని, అంటే ఇంకా ఇవన్నీ చల్లారాక అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. నేనైతే చింతపండు వేసుకుంటున్నానండి. వాళ్ళు పులుపు తినరు కాబట్టి చింతపండుతో వాళ్ళకి పని లేదు. చింతపండు వేసేసి దాని తర్వాత ఉడికిచ్చిన ఈ తొక్కులు, తర్వాత వేయించిన ఈ పప్పులు, రైమింగ్ భలే వచ్చింది కదా, ఇవన్నీ వేసి ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. Every day for the rest of my life with you, girl, that's what I'm gonna do. 'Cause you make my heart wanna sing a song, make my body move to the rhythm. I could dance with you all night long, never get you out of my system. You make me wanna settle down, throw in the towel.
ఇంకా చూసారా అయిపోయింది, రెడీ అయిపోయింది. నేనైతే కొంచెం గట్టిగా చేశాను, కావాల్సినప్పుడు దాన్ని మళ్ళీ నీళ్ళేసి మిక్సీ వేసామంటే కొంచెము దోశల్లోకి వాటికి కొంచెం బాగుంటుంది. ఇదైతే అన్నంలోకి కూడా బాగుంటుంది అనమాట. అది దానికి ఇంకేంటి, పచ్చడి అయిపోయింది కానీ ఊరుకోవడమా, ఇంకొంచెం రుచి పచ్చడానికి ఇంగో పోపు వేసేస్తే సరే. Come home, walk through that door, kiss the one I've been waiting for. Couldn't ask for anything more with you. Girl, that's what I'm gonna do. 'Cause you make my heart wanna sing a song, make my body move to the rhythm. ఏంటి వీడియో చూసేసారా? ఓకే, ఎలా అనిపించింది? చూసేది మామూలుగా అనిపించినా మీరు చేసుకొని తిన్నారు అంటే కొంచెం డిఫరెంట్గానే అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మంచి కమలాకాయలు వస్తున్నాయి. సో ఈ కమలాకాయలు అదే ఆరెంజ్ పీల్స్ వచ్చి నాట్ ఓన్లీ ఫేస్ ప్యాక్కి హెన్నా ప్యాక్ అనమాట. ఇప్పుడు మనకు పొట్టలోని ప్యాక్ కూడా సరిపోద్ది అని అనిపించింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి కమలాకాయలు కొంచెం మంచి వచ్చిన తర్వాత ట్రై చేద్దాంలే అనేసి వెయిట్ చేశాను అనమాట. సో అదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత ఏంటంటే ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఒకసారి తినేసేసి వదిలేయచ్చు. ఒక కమలాకాయతో చేసుకోండి, ఎందుకైనా మంచిది. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. కాబట్టి నేనైతే 2 కమలాకాయ తొక్కులతో చేశాను. కొంచెం పప్పుల క్వాంటిటీ కూడా బాగానే వేశాను కాబట్టి నాకు ఈ చిన్న బౌల్ నిండా అయితే వచ్చిందనమాట చట్నీ. సూపర్. ఇంకా 2-3 రోజులు బ్యాంక్ లేదండి. ఉంటాను, మీ లక్ష్మీరావు. I wanna spend my life with you by my side, run around this great big world with you. I wanna hold you tight, look into your eyes every day for the rest of my life with you. Girl, that's what I'm gonna do. 'Cause you make my heart wanna sing a song, make my body move to the rhythm. I could dance with you all night long, never get you out of my system. You make me wanna settle down, throw in the towel, pull myself out of the game, get down on one knee and make me wanna change your last name. Well, I wanna fall asleep, dream about you next to me, start the day drinking coffee with you.